హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చినటువంటి లేఅవుట్ యొక్క వివరాలు కూడా చెప్పే ముందండి, ఎవరైతే అండి వనస్థలిపురం కానీ, హైట్నర్ కానీ, లేదంటే పెద్దంబర్పేట అనుకోండి, ఈ యొక్క లొకేషన్లలో హైవేకి దగ్గరలో ప్లాట్లు కొనాలనుకొని మిస్ అయిపోయి ఉన్నారో వాళ్ళు మాత్రం ఒక్కసారి అయితే ఈ ప్రాజెక్ట్కి అయితే విజిట్ చేసి చూడండి. ఎందుకంటే అండి, ఏదైతే ఇప్పుడు మనం ప్రాజెక్ట్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి విజయవాడ హైవే నుంచి జస్ట్ 700 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అలాగే మనకి బస్ రూట్ కూడా చూసుకున్నట్టయితే కేవలం 200 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అలాగే ఈ ప్రాజెక్ట్లో మీరు ఇమీడియట్గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా నెక్స్ట్ డే నుంచి మీకు రెంటల్ ఇన్కమ్ అన్నది కూడా స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే మనకి దగ్గరలో ఎంప్లాయ్మెంట్ జోన్స్ ఉన్నాయి, అలాగే ది బెస్ట్ కనెక్టివిటీస్ కూడా దగ్గరలో ఉన్నాయండి. అలాగే పిల్లల గురించి చూసుకున్నట్టయితే స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ ఇవన్నీ కూడా మనకి అతి సమీపంలోనే ఉంటాయండి. ఇంకో మేజర్ ఫ్యాక్టర్ కూడా ఏంటంటే అండి, బ్యాక్గ్రౌండ్లో కూడా చూడొచ్చు, మనకి కంప్లీట్ ఇండ్ల కానుకొనే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. వెంకట్ సార్ నంబర్ అయితే మీకు డిస్ప్లేలో పనిస్తున్నాను. ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలన్నా కూడా వెంకట్ సార్కి అయితే ఒకసారి అయితే కాల్ చేయండి. సో ఫ్రెండ్స్, ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా వెంకట్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్ బాగున్నారా? బాగున్నాను సార్, సూపర్. సార్, ఇప్పుడు మన లేఅవుట్ వచ్చేసి కనెక్టివిటీ చెప్పండి. ఇంకోటి ఏంటంటే మనకి ఇళ్ళ పక్కకే ఉంది కదా. ఎస్ సార్, అవును. ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే రెంటల్ ఇన్కమ్ ఎట్లా వస్తుంది, ప్లస్ మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి, కంప్లీట్ డీటెయిల్స్ కూడా చెప్పండి సార్. డన్ సార్. హాయ్ అండి, నా పేరు వెంకట్. యాక్చువల్గా మన కంపెనీ పేరు వచ్చేసి ఐశ్వర్య రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్, ఈస్టర్న్ హౌస్ ప్రాజెక్ట్ బాటసింగారం దగ్గరలో ఉన్నాము. సో ఈ ప్రాజెక్ట్ అనేది ఎల్బీ నగర్ నుంచి మెట్రో స్టేషన్ నుంచి 21 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది సార్. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్, ఫైనల్ అప్రూవల్ తోటి ఉంది. టీజీఆర్ ఏరియాలో కూడా రిజిస్ట్రేషన్ అయింది, ఫైనల్ అప్రూవల్. ఇంకేం అవసరం లేదు, ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దీని మెయిన్ అడ్వాంటేజ్ అయితే ఊరు కానుకొని ఉంటుంది సార్. ఇల్లు సెకండ్ ప్లాట్ కనబడుతున్నాను, జస్ట్ మన కాంపౌండ్ పక్కకే ఇల్లు, అటు సైడ్ కూడా ఉంది, అటు సైడ్ కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో మెయిన్ హైవే ఏదైతే విజయవాడ హైవే ఉందో అది దానికి 700 మీటర్స్ ఉంటుంది సార్. మెయిన్ రోడ్ నుంచి కరెక్ట్గా 700 రోడ్, ఒకటే రోడ్ అనమాట. పాత విజయవాడ రోడ్ ఉంది సార్, అక్కడ నుంచి ఓన్లీ 200 మీటర్స్ దూరంలో. ఓఆర్ఆర్ ఏదైతే ఉందో కేవలం 8 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది సార్. అది ఇంకోటి ఏంటంటే పెద్దంబర్పేట దానికి చాలా దగ్గరలో ఉంటుంది సార్. హైదరాబాద్ తర్వాత చూడండి, మనకి రామోజీ ఫిలిం సిటీ తర్వాత కూడా లెఫ్ట్ రైట్ విపరీతంగా ఇల్లులు వచ్చేసినాయి. ఆ కంటిన్యూషన్ రోడ్ అనమాట. ఎవరైతే హయత్ నగర్ కానీ, వనస్థలిపురం, పెద్దంబర్పేటలో ప్లాట్ కొనడానికి మిస్ అయిన వాళ్ళు ఇది బెటర్ ప్లేస్ సార్. బెటర్ ఆపర్చునిటీ కూడా. అయితే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా రిటర్న్స్ వస్తుంది, ఇల్లు కట్టుకున్న రిటర్న్స్ జనరేట్ అయితే రెండు విధాలుగా సార్. ఇల్లు కట్టుకొని కూడా ఉండొచ్చు, నాన్ పొల్యూటెడ్ ఏరియాలో ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉండొచ్చు సార్. 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ ఉన్నాయి. మినిమం ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంది దీంట్లో సార్. ఇప్పుడు మీరు కనెక్టివిటీస్ చెప్పారు, అలాగే సార్ ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ బాగుంటుంది. ఆ ఎంప్లాయ్మెంట్ జోన్ గురించి చెప్పినాక తర్వాత మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే మన ప్రాజెక్ట్ అంటే సిటీకి చాలా దగ్గరలో ఉంది సార్. ఇది ఒకటి మెయిన్ అడ్వాంటేజ్ మనకి. ఇంకోటి ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్ మనకి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అని అరౌండ్ 2000 ఎకర్స్లో మనకి తెలంగాణ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. అది ఫస్ట్ ఫేజ్గా 500 ఎకరాలు మనకి స్టార్ట్ చేసింది. దాంట్లో చాలా కంపెనీస్ వచ్చి వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అని. సో దాంట్లో ఎంప్లాయ్మెంట్స్ అరౌండ్ ఒక 30,000 మంది ఇప్పుడే పనిచేస్తున్నారు. ఇంకా ఫర్దర్గా 2000 ఎకర్స్ మొత్తం ఎక్వైర్ అయ్యేసరికి ఇంకా చాలా మంది, 1,00,000 మంది ఎంప్లాయ్మెంట్స్ వస్తారు మనకి. అంటే మనకి ఇక్కడ నుంచి ఫుట్పాత్ మీద నిల్చుంటే మనకు కనబడుతుంది. అవును సార్, కొంచెం హైట్ లో ఉంటే కనబడుతుంది. ఒక 5-6 కిలోమీటర్ల దూరం ఉంటుంది, కానీ బ్రాండ్ కనిపిస్తుంది మనకి. హెచ్ఎండిఏ డక్ పార్క్ అనేది వస్తుంది. ఎంటైర్ మనకి హెచ్ఎండిఏలో వెహికల్స్ ఏమైనా మొత్తం ఇక్కడ అవి ఆపరేషన్స్ ఇక్కడ జరుగుతాయి అనమాట. హయత్ నగర్ వరకు మెట్రో ఎట్లయినా వస్తుంది సెకండ్ ఫేజ్ లా. అంటే ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారు, గచ్చిబౌలి కానీ, ఎవరైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ మనం ప్లాట్ కొట్టుకొని ఇండిపెండెంట్ హౌస్ కట్టుకొని ఇక్కడ నుంచి ఒక ఈవీ వెహికల్ కొనుక్కుంటే 5 నిమిషాలలో ఓఆర్ఆర్ ఎక్కుతారు. 40 మినిట్స్లో గచ్చిబౌలి ఎక్కడికైనా పోవచ్చు. మీరు ఓఆర్ఆర్ ఎక్కితే 40 మినిట్స్లో హైటెక్ సిటీ వెళ్ళిపోవచ్చు. ఎయిర్పోర్ట్ ఒక 45 to 50 మినిట్స్ లోపలనే వెళ్ళిపోవచ్చు. సో సిటీలో మనం అంత ఎగ్జాస్ట్ అయిపోయి ఉండి సిటీలో గంటల తరబడి కూకట్పల్లి నుంచి మన హైటెక్ సిటీ రావడానికి గంట పడుతుంది, మార్నింగ్ ఈవినింగ్. మీరు అదే గంట ఇక్కడ మీరు ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. మీరు ట్రావెల్ కూడా ట్రాఫిక్ ఉంటుంది. సో ఇక్కడ ప్రశాంతంగా కట్టుకొని ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్ రామోజీ ఫిలిం సిటీకి జస్ట్ ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సార్. మనకి ఇంక దగ్గరలోనే జస్ట్ సర్వీస్ రోడ్ ఎక్కితే డైరెక్ట్ రామోజీ ఫిలిం సిటీకి వెళ్తాం. ఈ ప్రాజెక్ట్ సరౌండింగ్ లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, రమాదేవి పబ్లిక్ స్కూల్ ఉంది. చుట్టుపక్కల 7-8 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, టాప్ కాలేజెస్ ఉన్నాయి. సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి అయితే ఎటువంటి డోకా లేదు. మీ పిల్లలకి ప్రశాంతంగా ఇక్కడ నుంచి 5 మినిట్స్ దూరంలో ఎక్కడికి పోయినా, ఏ స్కూల్ పోయినా 5 to 10 మినిట్స్లో మీరు వెళ్ళిపోవచ్చు. మీరు ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళిపోవచ్చు. సో ఎడ్యుకేషనల్ జోన్, ఎంప్లాయ్మెంట్ జోన్ దగ్గరే ఉంది. అంటే
అంటే ఆల్ టైప్ ఆఫ్ పీపుల్ కూడా ఇది సూటబుల్ ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి సార్. ఇప్పుడే ఉంది, ఒక 5 years తర్వాత ఇట్లా ఉంటుంది. 5 years వరకు అయితే ప్రశాంతంగా ఉండదు. యాక్చువల్గా సార్ ఇప్పుడు మీరు 5 years అన్నారు కదా, మేము 5-6 years బ్యాక్ ఈ లక్ష్మణరెడ్డి పాలెం ఇక్కడనైతే ఇట్లా లేఅవుట్స్ ఉండేవి. అవునవును. ఇప్పుడు అక్కడ మొత్తం కంప్లీట్ గా హౌసెస్ కన్స్ట్రక్షన్ అయిపోయి అక్కడ కూడా రెంటల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది అక్కడ. సార్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రాజెక్ట్ లో మేము షార్ట్లీ 1-2 months లో ఇల్లు కట్టడం స్టార్ట్ చేస్తాం సార్. ఇల్లు కట్టడం స్టార్ట్ చేసినాం అనుకోండి, దీని వాల్యూ విపరీతంగా పెరిగిపోతుంది. దీంట్లో ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ వచ్చేస్తుంది మీకు సార్. చాలా ఈజీ అయిపోయింది సార్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి దగ్గరలో. ఇప్పుడు ఈవీ కార్లు వచ్చినాయి. ఈవీ కార్ కొనుక్కొని మన ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కొని ప్రశాంతంగా ఎక్కడికంటే అక్కడికి పోవచ్చు. మార్నింగ్ బై ఈవినింగ్ రావచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. అయితే సార్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ సరౌండింగ్ మొత్తం కూడా ఎన్విరాన్మెంట్ ప్రకారంగా బాగుంటుంది, ఎంప్లాయ్మెంట్ పరంగా బాగుంటుంది. మీరు అన్నట్టు ఎడ్యుకేషన్ అయితే మనకి చిన్న చిన్న పిల్లలు చదువుకోవాలన్నా కిండర్ గార్డెన్ నుంచి మొదలుకొని ఇంజనీరింగ్ కాలేజెస్ వరకు అన్నీ ఉన్నాయి సార్. సార్ ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా చెప్పండి సార్. ఇది ఓవరాల్ ఎన్ని ఎకర్స్ లేఅవుట్ సార్? ఇది 4.5 acres సార్. ఇది మనకి 58 plots వచ్చినాయి సార్. ఓకే. అన్ని ఫేసెస్ అవైలబుల్ ఉన్నాయి ప్లాట్స్. దీంట్లో నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ అన్ని ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి బేసిక్ స్క్వేర్ యార్డ్స్ ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి సార్? 167 square yards నుంచి బేసిక్ ప్లాట్ స్టార్ట్ ఉంది సార్. 100 గజాలు కావాలన్నా కూడా ప్లాట్ లో కట్ చేసి ఇస్తాం. ఓకే. అంటే తక్కువ బడ్జెట్ ఉండే వాళ్ళు కూడా నిరుత్సాహపడకుండా వాళ్ళకి కూడా ప్లాట్. దీంట్లో ఒకటే ప్లాట్ ఉంది, నార్త్ ఈస్ట్ ప్లాట్ 300 గజాలు ఉంది సార్. అది చాలా ప్రైమ్ ప్లాట్. ఒక ప్లాట్ 300 గజాలు నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ ఉంది సార్. దాని డైమెన్షన్ కూడా చెప్పండి సార్ మనకి ఎంత? 54-50 సార్. 54-50 అంటే స్క్వేర్ గా వస్తుంది. స్క్వేర్ వస్తుంది. 50 ఏమో నార్త్ లో వస్తుంది, ఈస్ట్ లో 54 వస్తుంది. సింపుల్. అయితే అండి మీరు కూడా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఒకసారి, ఇప్పుడు వర్షాల కాలం కదండి, రైనీ సీజన్ కదా, జస్ట్ మేము ఇప్పుడు షూట్ చేసి ఒక 1 hour ముందు వరకు కూడా మంచి హెవీ రెయిన్ అయితే పడేదండి. చూసుకోవచ్చు ప్రాజెక్ట్లో కూడా మనకి ఎక్కడ కూడా వాటర్ ఆగలేదండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే అండి, ఎవరైతే ప్లాటింగ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా సాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సార్ దీంట్లో మనకి ఆల్ ఫేజింగ్లలో ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి కదా. 167 మనకి బేసిక్ స్క్వేర్ యార్డ్స్. బేసిక్ స్క్వేర్ యార్డ్స్. దాని డైమెన్షన్ ఎంత వస్తుంది సార్ మనకి? 30x50 సార్. మనకి మంచి డైమెన్షన్స్ ఉంది మనకి. ఒకవేళ కావాలంటే దీంట్లోనే 100 square yards 18x50 వస్తుంది. కట్ చేసి ఇస్తారు. లేదు 20x50 ఇస్తే మనకి 111 వస్తుంది. అదే వాళ్ళు ఎంచుకున్న దాన్ని బట్టి కట్ చేసిన ప్లాట్ లో మేము ఆల్రెడీ కట్ చేసిన ప్లాట్లలోనే ఇస్తాం. మళ్ళీ కొత్తగా కట్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. ఒకవేళ ఇద్దరు కలిసి తీసుకుంటే అట్లా బెస్ట్. అది అది సార్ ఇక్కడ నుంచి కూడా మనకి కనిపించేది ఇది. అది యాక్చువల్ ఆల్ వింగ్స్ ఎడ్యుకేర్ ఇన్స్టిట్యూట్. అది ఇక్కడ మళ్ళీ ఒక 2 floor ఆ పెద్ద బిల్డింగ్ ఉంది కదా, బిల్డింగ్ ఒక 2 floorలు స్కూల్ ఇచ్చిళ్ళు. పైన మన అపార్ట్మెంట్స్, ఇంకా అపార్ట్మెంట్స్ ఉంటున్నారు అంతా. చుట్టుపక్కల చాలా స్కూల్స్ ఉన్నాయి సార్. మనకి కడితే రెంట్లకు కూడా పోతుంది మనకి ఇక్కడ. అది సార్ ఒక సింపుల్ ఇక్కడ మనకి 1 BHK ఎంత వరకు నడుస్తుంది సార్ అందాజా ప్రకారం? 4-5,000. అంటే 2 BHK వచ్చేసి మనకి 8,000 to 9,000 అయితే మినిమం 7-8,000 ఉంటుంది సార్. మినిమం ఉంటుంది సార్. మనకి ప్రాజెక్ట్లో ఇంటర్నల్ డెవలప్మెంట్స్ గురించి చెప్పండి సార్. సార్ యాక్చువల్గా ఫైనల్ అప్రూవల్ వచ్చేసింది. అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్. యాజ్ పర్ నామ్స్ ప్రకారం ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ ఉంటుంది సార్. మనకి ఏదంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. 30 feet రోడ్, CC రోడ్స్ ఇచ్చేసినాము. మొత్తం 2 పార్కులు ఇచ్చినాము. ఒకటే సోషల్ ఇన్ఫ్రా స్పేస్ వదిలేసినాము. అవెన్యూ ప్లాంటేషన్స్ కూడా ఇచ్చినాం సార్. ప్రతి ప్లాట్కి 2-3 మొక్కలు ఉంటాయి. సో అంటే ఏంటంటే యాజ్ పర్ నామ్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసినాం. దీంట్లో మనకి 24 hours సెక్యూరిటీ ఉంటుంది మనకి. ఇంకోటి ఏంటంటే ఈవినింగ్ 6:30-7 కాగానే మా వాచ్మెన్ లైట్లు ఆన్ చేసేస్తాడు. మీరు ఏ నైట్ అన్నా రండి, మంచిగా స్ట్రీట్ లైట్స్ ఉంటాయి, మంచి శాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఎవ్రీ డే నైట్ లైట్స్ ఆన్ అవుతుంది మనకి. ఇల్లు కట్టుకోవడానికి ఏ విధమైన ఫెసిలిటీ, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓకే. డైరెక్ట్ కరెంట్ ముందే ఉంది, ఇక్కడే ఉంటుంది. దాన్ని డైరెక్ట్ తీసేసుకోవచ్చు. జస్ట్ మనం మీ సేవకు పోయి ఒక అప్లై చేస్తే మన ఇంటి నెంబర్ వచ్చేస్తుంది. ఇంటి నెంబర్ అంటే ప్లాట్ నెంబరే, మీటర్ వచ్చేస్తుంది. మనకి మెయింటెనెన్స్ గురించి కూడా చెప్పండి సార్. మనకి ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ గురించి ప్రజెంట్ అయితే మనకు మెయింటెనెన్స్ నడుస్తూనే ఉంటుంది సార్. రెగ్యులర్గా నడుస్తూనే ఉంటుంది. ఒక 2 years వరకు అయితే మాదైతే ఉంటుంది 100%. ఓకే. దాని తర్వాత అసోసియేషన్ నచ్చినట్టు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. 500 గజాల పైన ఉంది. ఓకే. ఫ్రీ ఏరియా, అసోసియేషన్ ఏరియా. అది దాంట్లో మీరు ఏది కన్స్ట్రక్షన్ చేసుకున్నా చేసుకోవచ్చు. మనకి గ్రాసరీ స్టోర్స్ గురించి కూడా చెప్పండి. గ్రాసరీ ఇక్కడే ఉన్నాయి సార్. ఈ పాత రోడ్, పాత విజయవాడ రోడ్ ఉంది, అవన్నీ షాప్స్ ఉంటాయి మనకి. జస్ట్ ఇక్కడ నుంచి 5-6 minutes లో మనకి స్టార్ జుడే ఉంది సార్ మనకి. దాంట్లో పోతే అన్ని దొరుకుతాయి. బట్టలు దొరుకుతాయి, అన్ని దొరికిపోతాయి. ఫ్రూట్స్, నీకు వెజిటేబుల్స్ అన్ని దొరికిపోతాయి. వీక్లీ ఒకసారి ఉపయోగించిన ప్రశాంతంగా 1 week సరిపోతుంది మనకి. ఒక లో డెన్సిటీ ప్రాజెక్ట్లా చుట్టూ ప్రీమియంగా డెవలప్ చేసి ఒక గేటెడ్ కమ్యూనిటీ లెక్కించి ఇల్లు కట్టుకున్నా కూడా సెక్యూరిటీ ఉండే లెక్క మేము చేసినాం సార్. ఇప్పుడు నేను నా సైడ్ నుంచి చెప్తున్నా, ఇప్పటికిప్పుడు వచ్చి ఇల్లు కట్టుకొని ఉండొచ్చు కూడా, అంత సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ. అయితే ఇంతకుముందు మీరు ఒక పాయింట్ అన్నారు, లో డెన్సిటీ ప్రాజెక్ట్ అని. వాస్తవానికి సార్ లో డెన్సిటీ ప్రాజెక్ట్స్ సిటీలో అక్కడక్కడ కొన్ని ఏరియాస్లలో ఉంటాయి. అలాంటి ప్రాజెక్ట్స్లలో పోగానే సార్
మనకి మంచి గ్రీనరీ మెయింటెనెన్స్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే మెయింటెనెన్స్ ప్రాజెక్ట్ మొత్తం మెయింటెనెన్స్ కూడా నీట్గా ఉంటుంది. ఎప్పుడు ఎందుకు జరుగుతుంది అంటే సార్, ఎక్కువ మంది ఉండరు, తక్కువ మెంబర్స్ ఉంటారు. కమిటీ అన్నది ఒక సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. అవును సార్, ఇది ఒక అడ్వాంటేజ్ సార్, చాలా అడ్వాంటేజ్. ఇంకోటి దీంట్లో తీసుకున్న వాళ్ళు కూడా మంచి మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, అంటే రిటైర్డ్ అయిపోయిన ప్రొఫెసర్స్ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఓకే, కలిసి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే మంచి కమ్యూనిటీ ఫామ్ అవుతుంది సార్ దీంట్లో. నేను చెప్తున్నా అంటే మంచి మంచి కస్టమర్స్ తీసుకున్నారు అనమాట. చాలా హ్యాపీ, దీంట్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. అంటే ప్లెజెంట్ అండ్ పీస్గా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉండొచ్చు. మెయిన్గా సార్ దీంట్లో మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ప్రైజ్ యొక్క విషయం. మనకి ప్రైస్ ఎంత చెప్తున్నారు, సరౌండింగ్ లేఅవుట్స్లలో ఎంత నడుస్తుంది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ ఒక 5 yearsలో ఎంతవరకు రిటర్న్స్ వస్తుంది అన్న విషయం కూడా చెప్పండి. యాక్చువల్గా ప్రజెంట్ మనం ఇందులో కోట్ చేసేది 23,000 per square yard కోట్ చేస్తున్నాం సార్. చాలా అంటే చాలా తక్కువ కంపేర్ టు వేరే వెంచర్స్తో కలిపితే. లాస్ట్ 5 years బ్యాక్ చూసుకుంటే పెద్దంబర్పేట కానీ హయత్ నగర్ కానీ 15,000 20,000 ఉండేది. మెయిన్ రోడ్కి అటు 1 kilometer ఇటు 1 kilometer చూడండి మీరు, ప్రైస్ ఎంత ఉండే సార్? 15,000 20,000 నుంచి ఉంది. ఇప్పుడు ఎంత ఉంది తెలుసు అక్కడ ప్రైస్? 60,000 ప్లస్ ఉంది సార్. మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. అంటే ఈ డిస్టెన్స్లలో పెద్దంబర్పేట దాటినాక కూడా 60,000 నడుస్తుంది సార్. నేను పర్సనల్గా నేను చూసాను, రేట్స్ చూసాను నేను. అంటే ఎంక్వైరీ చేసినాం. అక్కడ నుంచి జస్ట్ తిప్పి 5 minutes కూడా దూరం లేదు. ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ దాటి చూడండి, లెఫ్ట్ రైట్లో మొత్తం ఇల్లులు వచ్చేసినాయి. మీరు ఇప్పుడు సైట్ విజిట్కి వచ్చే కస్టమర్స్కి కూడా చెప్తున్నా, రామోజీ ఫిలిం సిటీ మొత్తం సిటీ మారిపోయింది మొత్తం. దాని తర్వాత కూడా చూడండి, లెఫ్ట్ రైట్కి విపరీతంగా ఇల్లులు వచ్చేసినాయి. దానికి ఆనుకొనే ఇది సార్, ఇళ్ళకి ఆనుకొనే ఉంటుంది. అరౌండ్ ఒక 1000 ఇల్లులు పైన ఇల్లులు ఉంటాయి ఇక్కడ. దానికి ఆనుకొని ఉన్న వెంచర్, ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకున్న వెంచర్లా చూడండి సార్. మన ప్రైస్ అక్కడ పోయి అంత పెట్టే కంట ఇక్కడికి వచ్చి అదే 23,000 రూపాయలు గజానికి పెట్టి మనకు 60 లక్షలల్లో 50-60 లక్షలల్లో ప్రశాంతమైన ఇల్లు కట్టుకుని ఉండొచ్చు. ఎక్కడికంటే అక్కడికి పోవచ్చు సార్. అంతే, 1 కోటి రూపాయలు ఇల్లు నీకు సిటీలో దొరుకుతుంది సార్. నీకు ఇక్కడికి వచ్చి 60 లక్షల్లో కట్టుకొని ఇల్లు, అదొక 5 లక్షలు 10 లక్షలు ఈవీ కొనుక్కుంటే ప్రశాంతం ఎక్కడికంటే అక్కడికి పోవచ్చు. 1 కోటి రూపాయల ప్లాట్ వస్తలేదు సార్, నిజంగా చెప్తున్నా సార్. చూడండి మీరు సరౌండింగ్, మీరే చూడండి అన్నారు కదా సార్. ఈ లక్ష్మారెడ్డి పాలెం కానీ పెద్దంబర్పేట కూడా ఈ స్టేజ్లో ఉండేటప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ ఇట్లా జరుగుతుంది అంటే కూడా లక్ష్మారెడ్డి పాలెం వరకు కూడా వచ్చేవాళ్ళు కాదు సార్. మాక్సిమం హైత్నగర్ బార్డర్ వరకే ఉండేది. ఇప్పుడు లక్ష్మారెడ్డి పాలెం అయిపోయింది, పెద్దంబర్పేట అయిపోయింది, రామోజీ ఫిలిం సిటీ అయిపోయింది, మెట్ అయిపోయింది, ఇప్పుడు మనకి బాటసింగారం కూడా అయిపోతుంది. అదే 1 year ఈ పీరియడ్ అంతా నడిచేది ఇప్పుడు బాటసింగారం. ఇది జస్ట్ నెక్స్ట్ 2 monthsలో మేము ఇల్లు కట్టడం స్టార్ట్ చేస్తాం సార్. ఇల్లు కట్టడం స్టార్ట్ చేస్తే మినిమం 28,000 గజం పెడతాం. ఒకరు కట్టడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ 15-20 ఇల్లు దీంట్లో రెడీగా ఉన్నాయి. అవును సార్, కట్టేటోళ్ళు రెడీగా ఉన్నారు దీంట్లో. అయితే సార్ దీంట్లో ఒక పాయింట్ చెప్పండి నాకు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇప్పుడు మీకు 23,000 చెప్తున్నారు మనకి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ ఒక 5 years అనుకుందాం, ఎంత వరకు రిటర్న్స్ రావచ్చు? 60,000 దాటిపోతుంది సార్. 200% చెప్తున్నా మీకు నేను. ఇప్పుడు పెట్టిన దానికి 3-4 times గ్యారంటీ, 100% గ్యారంటీ. ఎందుకంటే సిటీకి చాలా దగ్గర ఉంది, హైవేకి దగ్గరలో ఉంది. నడుచుకుంటా పోతే బస్ ఎక్కొచ్చు, సిటీ బస్ ఎక్కొచ్చు. ఇల్లు కట్టుకున్నా కూడా సార్ చిన్నపిల్లల స్కూల్ బస్సెస్ వస్తాయి 100%. పెద్దవాళ్ళు కాలేజ్కి వెళ్ళాలన్నా మెయిన్ రోడ్కి కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకోటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ బాటసింగారం పాత విజయవాడ రోడ్ జస్ట్ 200 మీటర్ల దూరంలో ఉంది కదా వస్తుంటే, అది మొత్తం కమర్షియల్ గా డెవలప్ చేస్తారు సార్. ఎవరు కస్టమర్స్ విజిట్ చేయకముందు నాది ఒక రిక్వెస్ట్ ఏంటంటే, వాళ్ళకి 2031 మాస్టర్ ప్లాన్ లో హయత్ నగర్ మ్యాప్ లో బాటసింగారం దగ్గరకు వస్తే 171, 169, 170 ఈ 3 సర్వే నెంబర్స్ చూడండి. మన వెంచర్ ఇది. దాని పక్కకి ఆనుకుని జస్ట్ ఒక సర్వే నెంబర్ 2 సర్వే నెంబర్స్ దాంట్లో కమర్షియల్ యూజ్ జోన్ అనేది ఉంటది అనమాట. కమర్షియల్ యాక్టివిటీస్ అక్కడ జరుగుతాయి. ఉన్న ఎగ్జిస్టింగ్ రెసిడెన్షియల్ ఉంటది, బట్ ఏంటంటే దాంట్లో షట్టర్స్ కానీ షోరూమ్స్ కానీ. ఆ రోడ్ పెద్ద రోడ్, విజయవాడ రోడ్ పెద్ద రోడ్ కంటే ఏం చేయలేరు కమర్షియల్. మనకి విజయవాడ హైవే 8 లైన్ నువ్వు ఏం చేయలేరు సార్. మనం ఏదైతే ఈ సబ్ రోడ్స్ ఏదైతే ఉందో అవే కమర్షియల్ బ్యాక్, పాత రోడ్ అన్నట్టు, పాత రోడ్ ఏదైతే ఉందో దాన్ని యాక్టివిటీ చేయగలరు. దాన్ని కొంచెం వైండ్ అప్ చేసి కొన్ని షోరూమ్స్ కానీ అవి చేయడం కానీ చాలా బ్యూటిఫుల్ గా అవుతాయి సార్. నెక్స్ట్ 5 years లో మనం ఉన్నాం ఈ ప్లేస్ మనం గుర్తుపట్టలేకుండా అయిపోతుంది. ఓకే, 100%. అయితే సార్ ఇప్పుడు మీరు ఇది చెప్పారు కదా, నాకు దాని మ్యాప్ కూడా ఇవ్వండి, దాన్ని నేను రౌండ్ అప్ చేసి కూడా ఇస్తాను. ఓకే, ఇంకోటి ఏంటంటే అండి, మీరు వచ్చినప్పుడు సార్ని మీరు పర్సనల్గా కలిసినట్టయితే మీకు దగ్గరుండి ఈ మ్యాప్ కానీ ఇదంతా చూసినప్పుడు మీకు ఒక అవగాహన వస్తుందండి. లేదంటే మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు సార్ చెప్పిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా టిప్స్లో ఉంటాయి సార్. హెచ్ఎండిఏ మ్యాప్ ఓపెన్ చేసి ఏ సర్వే నెంబర్ ఎక్కడెక్కడ ఉంది, అది ఏ జోన్లో ఉందా, R1 జోన్లో ఉందా, R2 జోన్లో ఉందా, R3లో ఉందా, మనకి ఏదైతే కమర్షియల్ యూజ్ జోన్లో ఉందా, లేకపోతే ఇవన్నీ కనబడుతుంది మనకి. పక్కన మ్యాప్ ఉంటుంది, మ్యాప్ పక్కన పెద్దగా ఏ కలర్ ఏ దాంట్లో ఉంటుంది. అవన్నీ ఎక్కడ ప్లాట్ కొన్నా సరే, కస్టమర్స్ ఎక్కడ ప్లాట్ కొన్నా సరే మనకి అది ఎట్లా చెక్ చేసుకోవాలన్నది కూడా అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి సార్. అక్కడ అవసరం లేదు, దానికి స్క్రీన్ షాట్ తీసి
ఈ సర్వే నెంబర్లో మా ప్లాట్ ఉంది, నేను ఇది కొనొద్దా చార్ట్-జీపీటీకి ఇచ్చినాం అనుకోండి, ఏ టూల్స్ ఉంది కదా ఇచ్చినాం అనుకోండి, ఒక్క 2 నిమిషాల స్టోరీ మొత్తం తెలిసిపోతుంది. మొత్తం తెలుగులో నీకు అర్థమయ్యే భాషలో నీకు ఇస్తుంది. మిమ్మల్ని అప్రిషియేట్ చేసేది ఏంటంటే ఇంతవరకు కొన్ని వందల వీడియోస్ చేసినాం సార్. సర్వే నెంబర్ చెప్పి చెక్ చేసుకోమని చెప్పినారు మీరు ఒక్కరే సార్. ఎందుకంటే మీ దగ్గర ఆ ట్రాన్స్పరెన్సీ నాకు నచ్చుతుంది సార్. ఎందుకంటే మీతో నేను ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి ట్రావెల్ చేస్తున్నాను. అవును సార్. అదే సార్, మేము కూడా మన సబ్స్క్రైబర్స్ కానీ వేరే కస్టమర్స్ కానీ పర్ఫెక్ట్గా ఉన్నట్టు చెప్తున్నాం సార్. ఏది హైడ్ చేయాల్సిన పని ఏం లేదు, ఉన్నట్టు చెప్పి. ఇవాళ రేపు హైడ్ చేస్తే కూడా తెలుసుకున్నంత ఎవరు లేరు సార్. తెలుసుకుంటారు సార్, ఎందుకంటే చెప్పిన ఫింగర్ టిప్స్ మీద అంతే. సో మనం ఏదో ఒక అబద్ధం ఆడితే అబద్ధానికి 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. అది అవసరమే లేదు. అబద్ధం ఎందుకు ఆడాలి? ఉన్నట్టు చెప్తే వాళ్ళు నచ్చితే కొనుక్కుంటారు, లేదంటే అది నాకు నచ్చలేదమ్మా ఇంకో దగ్గర పోతారు. సో ఎక్కడైనా సింపుల్ థింగ్ సార్. రియల్ ఎస్టేట్లో అండి నేను చెప్తున్నాను, కొంచెం లాగ్ అవుతుందని అనుకోద్దండి. ఒక చిన్న పాయింట్ చెప్తాను. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా ఈ ఒక లేఅవుట్ అనే కదండి, జనరల్గా మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ఎక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా ఏవైతే ఇప్పుడు మనం చెప్పినామో మాస్టర్ ప్లాన్స్ ఇవన్నీ చెక్ చేసుకోండి. కొందరు కామెంట్స్ పెడుతుంటారు నెగిటివ్ కామెంట్స్ని, వీటిని మాత్రం మీరు ఇగ్నోర్ చేయండి. మీకు ప్రాజెక్ట్ నచ్చితే ఒకసారి రండి, లీగాలిటీ చెక్ చేసుకోండి, సరౌండింగ్స్లో ప్రైజెస్ చెక్ చేసుకోండి. సార్ ఏవైతే చెప్పినారో ఈ కంపెనీస్ కానీ, ఎంప్లాయ్మెంట్ జోన్స్ కానీ, కాలేజెస్ కానీ, ఇవన్నీ కూడా మీరు పర్సనల్ కూడా వచ్చి విజిట్ చేయండి. తర్వాత మీరు ఒక రైట్ డిసిషన్ అన్నది కూడా తీసుకోవచ్చు. సార్ చివరిగా ఒక ప్రశ్న అడుగుతా సార్. మీరు 23,000 per square yard చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ఉంటుందా? నెగోషియేషన్ ఏమైనా చేస్తారా? నెగోషియేట్ చేద్దాం సార్. ఏదైతే ప్రైస్ ఉందో నెగోషియేట్ చేద్దాము. అదే కస్టమర్ హ్యాపీగా ఉండాలి, అంతే. అయితే సార్ దీంట్లో మనకి లోన్ విషయం కూడా ఒకసారి చెప్పండి సార్. మనకి లోన్ కూడా 70% లోన్ వస్తుంది సార్. ఎస్ బ్యాంక్ తోటి ఫైల్స్ అయినాయి, ఐసిఐసిఐ బ్యాంక్ తోటి ఫైల్స్ అయినాయి. సో సిబిల్ ఎలిజిబిలిటీ బట్టి మీకు లోన్ వస్తుంది. 15-20 days మ్యాక్స్ ఒక 1 month లో కంప్లీట్ చేసేద్దాం లోన్. ప్రశాంతంగా లోన్ తీసుకోవచ్చు సార్, ఇబ్బంది లేదు. మొత్తం మేము అసెస్ చేస్తాము, ప్రతిదీ ఎండ్ టు ఎండ్ పర్ఫెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. అయితే అండి ఒకసారి మాత్రం ఈ ప్రాజెక్ట్ మీరు వచ్చే ముందు మాత్రం మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి. అలాగే అండి మీరు ఒకవేళ హౌస్ కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా, మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కూడా ఆ కన్స్ట్రక్షన్ గురించి సార్ వాళ్ళని కూడా మీరు సంప్రదించవచ్చు. లేదంటే మీరు ఇండివిజువల్గా మీరు కూడా హౌస్ అనేది కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి. జస్ట్ ఇప్పుడు మనం షూట్ చేస్తున్నామండి. ఈరోజు వచ్చేసి వెనస్డే. ఈరోజు కూడా కస్టమర్స్ విజిట్ చేస్తున్నారండి సైట్కి, ఒకసారి చూసుకోవచ్చు. అట్లా మీరు కూడా ఒకసారి ఫ్యామిలీతో రండి. ఎందుకంటే అంటే ఫ్యామిలీతో వచ్చినట్టయితే మీరు ఒక రైట్ డిసిషన్ తీసుకోవడానికి మీకు ఒక సరైన అవకాశం కూడా వస్తుంది. నా నెంబర్కి కాల్ చేస్తే డైరెక్ట్ లొకేషన్ పెడతా, డైరెక్ట్ వాకింగ్స్ అవ్వచ్చు. ఎవ్రీథింగ్ మనకి డీటెయిల్స్ అనేసి కస్టమర్స్కి ఇచ్చేద్దాం సార్, నో ప్రాబ్లం. అయితే మీరు వచ్చే ముందు సార్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా షేర్ చేస్తారండి. మీరు ఒక్కసారి పర్సనల్ కూడా రండి, వచ్చి మీరు ప్రాజెక్ట్ని చూసుకోండి. చూసుకున్నాక ఒకసారి సార్కి కన్సల్ట్ అయితే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని కూడా అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.